వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకేమి ఇచ్చారంటే 1/216 హోల్ పవర్ 2k ఈజ్ ఈక్వల్స్ టు k ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం k వాల్యూ ఎంత అని కనుక్కోవాలి. సో ఈజీగా సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన క్వశ్చన్ని రాసుకుంటా. 1/216 హోల్ పవర్ 2k ఈజ్ ఈక్వల్స్ టు k. ఇప్పుడు ఈ పవర్ని సపరేట్గా రాసుకుంటానన్నమాట. అంటే 1 పవర్ 2k డివైడెడ్ బై 216 పవర్ 2k ఈజ్ ఈక్వల్స్ టు k. సో 1 పవర్ ఎంత వాల్యూ ఉన్నా మనకి ఆన్సర్ 1 వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో 1 ఉంటుంది. సో 1/216 పవర్ 2k ఈజ్ ఈక్వల్స్ టు k. సో ఇందులో నుంచి మనము 216 పవర్ 2k ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు? 1/k లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే 216 హోల్ పవర్ 2k హోల్ పవర్ 1/k తోటి రెండు సైడ్లో నేను మల్టిప్లై చేస్తా. సో 1/k హోల్ పవర్ 1/k. ఈ k క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది? 216 హోల్ పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/k హోల్ పవర్ 1/k ఉంటుంది. 216ని ఎలా రాసుకోవచ్చు? 6 క్యూబ్ లాగా రాసుకోవచ్చు. సో 6 క్యూబ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/k హోల్ పవర్ 1/k. సో ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే a పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు a పవర్ m ఇంటూ n రాయొచ్చు. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 6 పవర్ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1/k హోల్ పవర్ 1/k. అప్పుడేమవుతుంది? 6 పవర్ 3 ఇంటూ 2 అంటే 6 ఈజ్ ఈక్వల్స్ టు 1/k హోల్ పవర్ 1/k. ఇప్పుడు LHS RHS కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 6 ఈజ్ ఈక్వల్స్ టు 1/k అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1/6. సో ఆన్సర్ వచ్చేసి k ఈజ్ ఈక్వల్స్ టు 1/6. కావాలంటే మీరు వెరిఫై కూడా చేయొచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.